మూవీ చూసిన వాళ్ళందరూ వాళ్ళ కాలేజ్ డేస్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో ఉన్న లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీనేనా? సినిమాలోనా 50% అండి. ద ఎమోషన్ బిహైండ్ ఇట్, లవ్ స్టోరీ, ఆ క్యారెక్టర్స్ కానీ ఆర్ ద ద డైలాగ్ వర్జన్ కన్వర్జేషన్స్ కానీ, లాంగ్ డిస్టెన్స్, ఆల్ ఆఫ్ దట్ ఎమోషన్ ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్సెస్. యా అసలు స్టోరీ ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు రాశారు అసలు? 2023 అనుకున్నానండి. అది 2025 24 2023 నా జాబ్ అయిపోయిన తర్వాత అనుకున్నా. అప్పుడే అనుకున్నా. అంటే మీరు జాబు చేసి ఇక్కడ సినిమా మీద ప్యాషన్‌తోని ఇక్కడ సైడ్ వచ్చారంట. అసలు ఎప్పుడైనా అనుకున్నారా అవకాశాలు రాకపోతే అసలు ఎందుకు నేను జాబ్ వదిలిపెట్టి వచ్చానని? అలా ఏం లేదండి. అదో ఆ జాబ్‌కి నేను జాబ్ అంత ఎంజాయ్ చేయలేదు. ఆనెస్ట్‌లీ స్పీకింగ్ పెద్ద కష్టపడలేదు. నేను జాబ్ తెచ్చుకోవడానికి కష్టపడ్డా కానీ జాబ్ చేసేటప్పుడు పెద్దగా ఏం కష్టపడలేదు. ఎంజాయ్ చేస్తూనే చేసిన. సో నాకు ఇప్పుడు ఆ జాబ్ మానేస్తేనే పెద్ద రిస్క్. జాబ్ మానేయకపోతేనే పెద్ద రిస్క్. అదెంత అండి, పర్ ఇయర్ 3.3 lakhs ప్యాకేజ్, అది 3.6 lakhs మహా అయితే ఇంకో 1 year అయితే 4 అవుతుంది. సో ఆ జాబ్ రిస్క్ చేయకుండా అదే జాబ్ చేయడమే పెద్ద రిస్క్ అనిపించింది నాకు. యూ హ్యావ్ టు గ్యాంబుల్ ఇన్ లైఫ్ డెఫినెట్లీ. దిస్ ఈజ్ అ గుడ్ గ్యాంబుల్. యా అంటే జాబ్ చేసేటప్పుడు అనుకున్నారా ఈ ఫీల్డ్‌లోకి రావాలని? లేకపోతే ముందే స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి? ముందే అనుకున్నా. మధ్యలో జాబ్ జస్ట్ టైంపాస్కి వచ్చింది కదా చేయాలి కాబట్టి చేశాను. యా అంతే. ఎవరిని ఇన్‌స్పైర్ తీసుకొని వచ్చారు అసలు? ఆ, ఇన్- రావడానికి ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలే. బట్ నాకు రైటింగ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే విక్రమ్ కే కుమార్, తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, గౌతమ్ మీనన్, సందీప్ రెడ్డి. యా ఐ లైక్ దీస్ పీపుల్. యా అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి అని చెప్పారు కదా! అతనికి చూపించే ప్రయత్నం చేశారా ఈ మూవీ? తెలీదండి. చూడొచ్చు. ఐ హ్యావ్ నో క్లూ. మేబీ ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ హీ వాచెస్ ద ఫిల్మ్. ఐ డోంట్ థింక్, అంటే ఆయనకి కామెడీ సినిమాలు ఇష్టం లేదు నాకు తెలీదు. బట్ యా, ఇఫ్ హీ వాచెస్ ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఐ విల్ డెఫినెట్లీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ విల్ లాఫ్. యా ఒక చిన్న మూవీకి అసలు ఇండస్ట్రీ మొత్తం స్టార్స్ మొత్తము ట్వీట్ చేస్తున్నారు. అసలు అంత ఎక్స్‌పెక్ట్ చేశారా అంతమంది ట్వీట్ చేస్తారని? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సో స్వీట్ ఆఫ్ దెమ్, సో నైస్ ఆఫ్ దెమ్. చూసి నాకు రవితేజ గారు కాల్ చేశారు మొన్న 2 days బ్యాక్. నేను నాగ చైతన్య గారు కాల్ చేశారు. ఐ స్పోక్ టు హిమ్. రవితేజ గారికి చాలా బాగుందమ్మా అబ్బాయి, చాలా బాగా చేసావు, చాలా బాగా రాసావు, చాలా బాగా తీసారు. నాకు నేను ముందు ఒక బిగినింగ్లో చేసిన సినిమాలు గుర్తొచ్చాయి నాకు. అంటే మై ఇన్స్పిరేషన్ ఈ రోల్ కూడా మీకు అబ్జర్వ్ చేస్తే చంటిగాడు ఫ్రమ్ ఇడియట్ రోల్ సెటప్ ఇన్ పెళ్లి చూపులు వరల్డ్ అలాగే ఉంటుంది. సో యా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రవితేజ గారు ఫస్ట్ స్టార్ కాల్ చేసింది రవితేజ గారే. యా అంటే ప్రతి సినిమాకు మేము చూస్తుంటాం కదా! ఒక ట్రోలర్ బ్యాచ్ అనేది దిగుతది. కానీ మీ దానికి అసలు ట్రోల్ చేయలేదు. ప్రతి రివ్యూవర్ కూడా పాజిటివ్ చెప్పాడు. అలాగే ఫస్ట్ టైం ఒక ఆడియన్స్ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు మీ మూవీకి. అంటే వెరీ హ్యాపీ అండి. మెయిన్ సినిమాకి ఏంటంటే నెగిటివ్స్ చెప్పకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఆల్మోస్ట్ ఆల్ జోక్స్ ల్యాండ్ అయ్యాయి. అన్ని జోక్స్ నవ్వారు అందరూ. అంత హెల్దీ కామెడీ. నీకు ఫోర్స్డ్ కామెడీ ఏది ఉండదు. దో వీ హ్యావ్ లిటిల్ ఆఫ్ యాడ్ ఆన్స్ అండ్ డబ్, అది కూడా బాగానే వచ్చినాయి. జయకృష్ణ చిన్న చిన్న యాడ్ ఆన్స్ చేశాడు 4 డైలాగులు డబ్బింగ్లో, అది కూడా బాగా వర్కౌట్ అయినాయి. సో సిచ్యువేషనల్ కామెడీ, నవ్వు రానాలు కూడా నవ్వారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెకండ్ హాఫ్లో. బికాస్ క్యారెక్టర్స్ కనెక్ట్ నాకు మంచిగా ఉండే, వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్ కదా. సో అది మాకు బాగా హెల్ప్ అయింది. మీ ఫ్యామిలీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? మా మమ్మీ సినిమా చూసాక మరీ అలా నవ్వించారు 2 గంటలు, ఏమైనా డైలాగులు దాచిపెట్టుకున్నావు నెక్స్ట్ సినిమాకి, ఈ సినిమాకే వాడేసినావా అన్నది. ఐ థింక్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఏదో పెద్ద ప్రాజెక్ట్ నుంచి మీకు ఆఫర్ వచ్చిందంట. ఏ ఏ ఏ ప్రొడక్షన్ నుంచి వచ్చింది అసలు? ఆల్మోస్ట్ పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కలిసానండి. సారీ కలిసానండి. బట్ యా ఇంకా కన్ఫర్మ్ కాలేదు దీంట్లో చేస్తాననేది. యా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మీకంటూ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? లేదండి. డ్రీమ్ అలాగేం లేదండి. అందరితో చేయాలని ఉంది. నెక్స్ట్ ఎప్పుడు చేస్తున్నారు మూవీ? రెడీగా ఉంది, చూడాలి. యా మేబీ సూన్, వెరీ సూన్.